వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని 126 అడుగుల గణనాథుని వేల్పుల వీధిలో 36 అడుగుల గణనాథుని దర్శించుకున్న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్. వచ్చిన అతిథులకు కమిటీ నిర్వాహకులు వేద పండితులచే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 126 అడుగుల విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి అనకాపల్లి జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు ఎంతో ప్రత్యేకతలు తీసుకొచ్చిన నిర్వాహకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విఘ్నేశ్వరుణ్ణి చేసిన శిల్పికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే వేల్పుల వీధిలో వి స్టార్ గాయ్స్ ఏర్పాటు చేసిన 36 అడుగుల గణపతిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన వినాయకుడు విగ్రహాన్ని దాదాపు 120 అడుగుల విగ్రహాన్ని బుద్ధ భూలోక్ నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా కలిసి, అలాగే మన కామధేను ప్రసాద్ గారు ఫేమస్ శిల్పి అయినటువంటి ఆయన ఈ 120 అడుగుల వినాయకుడిని, భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ అనకాపల్లిని ఏ విధంగా అయితే బెల్లం ఫేమస్ అయిందో, మళ్ళీ ఒకప్పుడు గాజువాకలు ఎక్కడ పెట్టేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు అనకాపల్లిలో ఇంత పెద్ద వినాయకుని పెట్టి చాలా వైభవంగా ఈ వినాయక సంబరాలు జరుపుతున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ వినాయకుని ఆశీస్సులు ఈ అనకాపల్లి ప్రజలందరికీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని భూలోక్ నాయుడు గారు వాళ్ళ టీం అందరికీ మా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ ఆ వినాయకుని ఆశీస్సులో అనకాపల్లి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర సృష్టించే విధంగా ఒక సరికొత్త అధ్యయనంతో సోదరులు భూలోక్ నాయుడు గారు, భానుప్రకాష్ గారు, మరి మన ప్రాంతానికి అరుదైన శిల్పైన కామధేను ప్రసాద్ గారు ఆయన తాలూకా హస్తవాసితో మన హిందూ ప్రజల ఆరాధ్య దైవమైన వినాయకుడిని చక్కగా తీర్చిదిద్దారు. వారికి ముందుగా అనకాపల్లి పౌరులుగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మా ప్రీతం నాయకులు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మలసాల భరత్ కుమార్ గారితో పాటుగా దర్శనానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మంచి వాతావరణం. ఇవాళ కులాలు మతాలు అతీతంగా అందరూ కూడా వచ్చి దర్శించుకొని మంచి అనుభూతి పొందుతున్నారు. మరి ఏదైతే మా భర్త గారు చెప్పారో, ఏదైనా సరే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఆది దేవుడైన వినాయకుడి తాలూకా తొలిపుద్దు చేసి ఆయన తాలూకా ఆశీస్సు పొందుతాం. ఆ తాలూకా వినాయకుని ఆశీస్సులతో ముఖ్యంగా అనకాపల్లి ప్రజానికాన్ని అందరికీ కూడా ఆయన ఆశీస్సులతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాలు అనకాపల్లి నెలకొల్పడం కాక ఆ దర్శన భాగ్యం కల్పించిన భూలోక్ నాయుడు గారికి, భానుప్రకాష్ గారికి, ఉత్సవ కమిటీ వారికి కూడా మరొకసారి, ముఖ్యంగా ఇది 82వ వార్డు పరిధిలో ఉంది. ఆ వార్డు కార్పొరేటర్ కూడా నా భార్య ఉంది కాబట్టి ఉన్నారు. తప్పక కూడా భూలోక్ నాయుడు గారు చెప్పిన మంచి కార్యక్రమానికి భరత్ కుమార్ గారితో పాటుగా మేము అందరూ కూడా చేదోడు బోదోడుగా అండదండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.